హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వడ. స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోని క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడ చెయ్యాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. మీరు ఎప్పుడు చేసినా ఇదే టెక్చర్ అండ్ టేస్ట్ రావడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని కూడా చూద్దాం. ముందుగా మసాలా వడ చేయడానికి శనగపప్పును బాగా కడిగి ఒక 4-5 గంటలు నానబెట్టాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పును తీసుకుని బాగా నానబెట్టాను. నానిన శనగపప్పు నుండి ఎక్స్ట్రా వాటర్ని వంపేసి తీసుకోండి. ఇందులో నుంచి ఒక పిడికెడు పప్పును సపరేట్గా తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మిగతా శనగపప్పును తీసుకుందాం. ఇందులోనే 2 ఎండుమిర్చీలు, 2 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకుందాం. అలాగే చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త కచ్చా పచ్చగా కోస్లా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, శనగపప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బియ్యం పిండిని వేయండి. కొద్దిగా కట్ చేసిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇందులో వాటర్ని వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపాక చిన్న బాల్ సైజ్ అంతా ఈ మిక్స్ని తీసుకుని రౌండ్గా చేయండి. లైట్గా ప్రెస్ చేస్తే ఇలా కట్లెట్ షేప్లో కనబడుతుంది. ఇలా చేసిన వడలను మీడియం హాట్ ఆయిల్లో నిదానంగా యాడ్ చేసుకుందాం. అన్నీ కూడా ఇలాగే వడల్లా చేసి యాడ్ చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే వడలు బాగా ఫ్రై అయ్యి టేస్టీగా వస్తాయి. అలాగే కొద్దిగా గట్టిపడ్డాకే మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. రెండు పక్కన కూడా బాగా ఫ్రై చేసి ఇలా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి వీటిని మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకొని తినేయచ్చు. లేదా లంచ్లోకి పప్పు చారుకి సైడ్ డిష్లా చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. అంతే, వేడివేడి మసాలా వడ రెడీ. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. లోపల కూడా తడి లేకుండా చక్కగా ఫ్రై అయ్యాయి. స్పెషల్లీ వీటిని వర్షాకాలం అలా సాయంత్రం వేడివేడిగా చేసుకుని తింటుంటే మైమరిచిపోవాల్సిందే. అంత పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రెసిపీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ష్యూర్గా ట్రై చేయండి. మీకైతే బాగా నచ్చుతాయి. ఈ టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.